చూస్తే దాదాపుగా 4 ఈ పుస్తకంలో లేదా ఈ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాలు ఒక భాగంగా, చివరి 2 అధ్యాయాలు మరొక భాగంగా మనం ధ్యానం చేయవచ్చు. మొదటి 2 అధ్యాయాలు ఏం చెప్తా ఉన్నది అంటే, ఈ 2 అధ్యాయాల్లో యేసు ప్రభువారు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అందులో కూడా కొన్ని మాటలు మీకు వివరిస్తాను. మొదటి 2 అధ్యాయాల్లో యేసు ప్రభువారి యొక్క ఏమై ఉన్నారు, ఆయన ఏంటి, ఆయన మనకేంటి, ఆయన ఉన్నతి ఏంటి, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు, ఆ విషయాలే ఇక్కడ మనం ధ్యానం చేయబోతాము. పౌలు గారు ఈ పత్రికని సంఘానికి రాస్తూ తన సహోదరుల ద్వారా ఈ పత్రిక పంపిస్తూ ఉన్నారన్నమాట. ఆయన ఎక్కడున్నాడంటే, ఈ పత్రిక రాసినప్పుడు రోమా జైల్లో ఉన్నాడంట. ఇక్కడ జైల్లో ఆయన ఖైదీగా ఉండి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు కదా. ఇది ఒక విషయం కదండి. జైల్లో ఉంటే మనకి ఏం గుర్తొస్తాయి? మనకైతే మనమే జైల్లో ఉన్నాం అనుకుందాం. మన కుటుంబము, మన ఆరోగ్యము, మన అప్పులు, లేకపోతే మనకి ఇంటి దగ్గర ఏవైతే ఉన్నాయో, ఏవైతే మిస్ అయిపోయినామో, సరైన ఆహారం లేదనో, బట్టలు లేవనో, మన ఆస్తులు ఏవైపోతున్నాయో జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు గారు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడండి? ఇక్కడ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు కదా. మరి ఆయన కుటుంబాన్ని గురించి ఆయనకి చింత లేదు, కానీ ఆయనకి ప్రభువు యొక్క సంఘం గురించి చింత ఉంది. సంఘం ఎవరిదండి? దేవుడిది. అవునా? సంఘము అనగా క్రీస్తు శరీరం అంట. క్రీస్తు జైల్లో ఉండి పౌలు గారు క్రీస్తు యొక్క సంఘాన్ని, శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. అవునా? ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన క్రీస్తు సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మరి జైలు అంటే ఏమన్నా మనం పిక్నిక్ స్పాట్ ఏమన్నా పిక్నిక్ వెళ్ళేస్తామా, పెళ్లికి వెళ్ళేస్తామా? ఏంటది? పనిష్మెంట్ స్థలం అది. అవునా? ఖైదీగా ఉంచబడడం అంటే అక్కడ శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుగు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అక్కడ. అలాంటి ప్లేస్ లో కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అతను మనం చూస్తాం, మా అపోస్తలులను కూడా చూస్తే పౌలు గారు జైల్లో వచ్చినప్పుడు పౌలు ఏం చేశారు? పాటలు పాడారు, కీర్తనలు పాడారు, దేవుని ఆరాధించారు. అవునా? ఆ సమయంలో ఆ జైలు బోర్డు ఏమిటంట? బద్దలైపోయినాయంట. గేట్ ఓపెన్ అయిపోయింది. పాప అధికారి, జైలు అధికారి భయపడిపోయి వీళ్ళు తప్పించుకున్నారేమో అని కత్తి తీసి తను సంహరించుకోబోయాడు, చంపుకోబోయాడు. అవునా? కానీ పౌలు ఏమన్నా తెలుసా? ఆగండి, వద్దు అన్నాడు. మేము పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, నువ్వు చంపుకోవద్దు, ఖండించుకోవద్దు అన్నట్టుగా ఆయన మాటలు చూస్తాం. ఎందుకు ఆయన చంపుకోబడంటే, జైల్లో ఖైదీలు పారిపోతే రెస్పాన్సిబిలిటీ జైలు అధికారిది. అప్పుడు రోమా ప్రభుత్వ అధికారంలో ఏముండదంటే, ఏదైనా తప్పు జరిగితే, ఖైదీ తప్పించుకుంటే పారిపోతే అధికారిని ఇమ్మీడియట్ గా చిరచ్ఛేదం చేయడం అనేది ఒక రూల్ అక్కడ. అంత కఠినమైన రూల్స్. మరి అధికారికి ఎంత రూల్స్ ఉంటే ఖైదీకి ఎంత ఉంటే ఇంకా పనిష్మెంట్ ఉంటుంది కదా. అలాంటి పనిష్మెంట్ ఉన్న స్థలంలో కూడా పౌలు గారు సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అది గొప్ప విషయం కాదు. వాళ్ళు జైల్లో ఉండి పాటలు పాడటం, దేవుని ఆరాధించడం, జైల్లో ఉన్న కుటుంబం రక్షించాడు అక్కడ. దేవుడి స్తోత్రం. ఏ అధికారి అయితే తాను సంహరించుకోబోయాడో, శిరస్సు చేసుకోబోయాడో, ఆ కుటుంబము వీరి భక్తిని బట్టి, వీరి విశ్వాసాన్ని బట్టి, వీరి నీతిని బట్టి ఆ కుటుంబము, ఆ భార్య, పిల్లలు కూడా బాప్తిజం పొందినట్టు మనం చూస్తాం అక్కడ అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నిజంగా మరి జైలు కూడా బద్దలైనప్పుడు మాట్లాడుతూ పారిపోతారు. బేసిక్గా వాళ్ళు పారిపోయారా? లేరు. చూడండి వాళ్ళ నీతి ఎంత గొప్పగా ఉందో. అక్కడ ఉండి జైల్లో ఉండి కూడా జైల్లో ఖైదీలకు కావచ్చు, అధికారులకు వాళ్ళు మాదిరిగా ఉన్నారు. అయితే పౌలు గారు జైల్లో ఉండి పత్రిక రాస్తూ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు కదా. పేతురు గారు అలాగే చేస్తూ వచ్చాడు. దావీదు గారు అయితే మరి ఆయన గుహల్లో పారిపోయినప్పుడు ఆయన అంటాడు, ఎక్కడ కీర్తన 2వ ఎక్కడ అనుకుంటా, ఇరుకులో విశాలత కలిగేసిన వాడు అన్నాడు. అంటే ఈ భక్తులు, నిజమైన భక్తులు ఎక్కడున్నా సరే, ఇలాంటి ఇరుకు స్థలాల్లో ఉన్నా సరే, అక్కడ దేవుడు మొదలుపెడితే దేవుడు వారికి విశాలత కలగజేస్తాడు. హల్లెలూయా.
ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అందుకే పౌలు గారు జైల్లో ఉండి కూడా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాకేమైపోతుందో అనుకోలేదు, కానీ ఆ సంఘం ఎలా ఉందో అని బాధపడతా ఉన్నాడు. అందుకే ఈ పత్రిక రాసి తన సహోదరులతో ఈ పత్రికను పంపించేవాడుగా ఉన్నాడు. అయితే ఈ మొదటి భాగం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉన్నతిని, లేకపోతే ఆయన గొప్పతనాన్ని, ఆయన ఏమై ఉన్నాడో ఆ విషయాల్ని ఎక్కువగా చూస్తాం మనము. 2-3 చూపించి నేను ముందుకు వెళ్తాను. వాస్తవానికి ఈరోజు మనం 2వ భాగంలో 3వ అధ్యాయం మనం ధ్యానం చేయబోతాము. ఈ 2వ అధ్యాయంలో 2-3 మాటలు చెప్పి నేను దాంట్లోకి స్కిప్ అయిపోతాను. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇదే కొలసీ పత్రికలో 1:16 చూడండి సరే. 1:16 లేదా 15 చదవండి. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన ఇక్కడ యేసు ప్రభువారు ఆకాశంలో ఉన్నాయి కానీ భూమి మీద ఉన్నాయి కానీ సమస్తము అధికారం అయితే ప్రధానులు ప్రభుత్వాలు ప్రతిదీ కూడా ఈ సర్వ సృష్టి ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి, ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన కొరకు, ఆయన నిమిత్తము, ఆయన ఇక్కడ పదే మనం చూస్తూ ఉంటాము. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనే ఆధారము, ఆయనే సృష్టికర్త. ఈ సృష్టి కార్యం జరిగినప్పుడు కూడా యేసు ప్రభువారు తండ్రితో ఉన్నాడు. తండ్రితో ఆయన ఆదరించున్నవాడుగా ఉన్నాడు. మనం అనుకుంటారు యేసు ప్రభువారు కేవలము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనిషిగా పుట్టినప్పుడు అక్కడి నుంచే ఆయన కేవలం 33 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. కాదు, ఆయన మనిషిగా భూమి మీద 33 సంవత్సరాలు, కానీ ఆయన దేవుడుగా యుగయుగం ఉన్నవాడుగా ఉన్నాడు, ఆదరించున్నవాడుగా ఉన్నాడు. ఆయన ఆ మాట మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి. ఆ మాట ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటే స్పష్టంగా ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఇక్కడ మళ్ళీ యేసు ప్రభువారు ఆయన ఆది యందు దేవుడు ఉన్నాడట. ఇంకా ముందుకెళ్దాం. హల్లెలూయా. సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది? ఈ సృష్టిలో ఏదైతే కలిగిందో అవన్నీ కూడా ఆయన లేకుండా అంటే దీన్ని బట్టి ఏం చేయాలి? ఎవరవుతుంటే ఆయన ఆదరించున్నాడు, తండ్రితో ఉన్నాడు, సృష్టి కార్యంతో అంతలో ఉన్నాడు. ఆయన ముందుగా ఉన్నవాడు. మనం అంటాం కదా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, యుగయుగంలో ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు ఆయన అని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఆది సంపూర్ణులు అని చెప్తారు. ఇక్కడ అన్నిటికీ ఆధారం అని చెప్తా ఉంటాం అన్నమాట. అంటే అన్నింటిలో ఉన్నాడు ఆయన, లేకపోతే ఏమి జరగలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఆది మనం తిరిగి చూస్తే ఆ 17 కూడా చూస్తాం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అంటే మళ్ళీ ఇక్కడ యేసు ప్రభువారే అన్నిటికన్నా ముందుగా ఉన్నాడు, సమస్తానికన్నా ముందుగా ఉన్నాడు. రోజు ప్రభు పరిచయంలో మాట్లాడుతూ, ఈ పరిస్థితుల సర్దుకత మాట్లాడుతూ, నీ అబ్రహాము కంటే ముందుగా ఉన్నావు అని అన్నప్పుడు కోపం వచ్చేస్తుంది. మా అబ్రహాము ముందున్నాడువా? వాస్తవమే, కానీ అర్థం కాదు కదా, వాళ్ళకి తెలియదు, అదృష్ట శక్తి వాళ్ళకి లేదు, వాళ్ళు గ్రహించలేకపోయారు. అవును, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే ఆయన ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ద ఇన్ ద బిగినింగ్. ఆయనే సమస్తముకు ఆధారభూతుడు, అన్నిటికీ సోర్స్ ఆయనే. ఇంకా చూస్తే సంఘము శరీరముకు ఆయనే శిరస్సు. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, హెడ్ ఆఫ్ ది చర్చ్. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత నిమిత్తము ఆయన ఆది అయి ఉండి, మళ్ళీ ఆయన ఆది అయి ఉండి, ఆయన ఎవరంట? ఆది ఈజ్ ద బిగినింగ్. ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిలో ఆది సంపూర్ణుడుగా ఆయనను. ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెత్. మృతుల నుండి లేచినవాడు ఆయన, ఆది సంపూర్ణుడు, మొదటి వాడు. మరణాన్ని జయించి పునరుద్ధరణ కలిగిన వాడిలో ఎవరైనా ఆయన మొదటి ఆదిగా ఉన్నాడు. ఆది అంటే మొదటి వాడు, ద ఫస్ట్ వన్ అన్నమాట.
కాబట్టి యేసు ప్రభు వారు ఇగో ఈయన ఆదరించిన వాడుగా ఉన్నాడు. ఇంకో మాట చూస్తే 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సముద్రై ఉన్నాడంట. ఈ మాట అన్వయం చేసుకోండి. అదృశ్య దేవుని స్వరూపి యేసు ప్రభు వారు అదృశ్య దేవుని స్వరూపము అంటే కనిపించిన దేవుని యొక్క స్వరూపమే యేసు ప్రభు వారు. నువ్వు దేవుడు చూసారా? చూడలేదు. క్రీస్తు చూస్తే అర్థమవుతుంది ఈజ్ ద గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. కనిపించిన దేవుని స్వరూపము యేసు ప్రభు వారు అంట. అర్థమవుతుందండి. అంటే ఆయన దేవుడు అనడానికి ఇది ఒక మొదటి ఒక ఆధారం అనమాట. ఇదే 2వ అధ్యాయంలో చూస్తే 2:10 2:12 చూపించు. 10 మరియు ఆయన యందు మీరును ఆయన యందు 9 చూపించండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు యొక్క దైవత్వం గురించి మాట్లాడుతున్నాను. ఏమన్నా ఆ మాట చదువుతుండు సరే. ఏలయనగా దేవత్వము అంటే దేవత్వం అంటే ఏంటి? దైవము లేకపోతే దేవుని యొక్క గుణము. అవునా? ఆ దేవత్వం అంట దానికి సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదంట. అంటే దేవుడికి శరీరం ధారిస్తే ఎలా ఉంటాడో అదో క్రీస్తు ప్రభు వారు చూసి అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. అంటే ఆయన దైవ మానవుడు, దైవమే శరీరంగా వచ్చినటువంటి వ్యక్తిగా ప్రభావం ఉన్నారు. అందుకే మనము యోహాను సువార్తలో అంటాం కదా, వాక్యము ఆదిలో వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి కిందికి ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య కృప సత్య సంపూర్ణుడిగా నివసించినట్లవుతామే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. సో ఈ వారం మనం ధ్యానం చేస్తే యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని మనము అర్థం చేసుకుంటాము. ఆయన కేవలము ఆయన ఈ భూమి మీద మనిషిగా జన్మించినటువంటి కాలం కాదు కానీ, ఆయన మనిషిగా కాదు కానీ ఆయన దేవుడై ఉన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 2 అధ్యాయాలు కూడా దేవుని యొక్క ఉన్నతిని, స్థితిని, ఘనతను తెలియజేస్తా ఉంది. 2వ భాగం 3వ అధ్యాయంలో సంఘం ఎలా ఉండాలో చెప్తా ఉంది. యేసు ఏమైనాడో చెప్పింది 1వ అధ్యాయంలో. 3వ అధ్యాయం 4వ అధ్యాయము సంఘం ఎలా ఉండాలో చెప్తా ఉంది. అది కొలసి సంఘం కావచ్చు, మాస్టర్ సంఘం కావచ్చు, ఏ సంఘమైనా క్రీస్తు ఏమైనాడో చూసాము. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలో క్రీస్తుని బట్టి ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో చూస్తాము. కాబట్టి 3వ అధ్యాయం మనం చూస్తాము. 3వ అధ్యాయంలో 2 భాగాలు చేస్తే 2 మాటలు చెప్పవచ్చు. మన ప్రాచీన స్వభావము, మన నవీన స్వభావం 2 అన్నమాట. స్వభావం అంటే గుణం, ప్రైజ్ లార్డ్. నీ క్యారెక్టర్, అవునా? నీ యాటిట్యూడ్, నీ స్వభావం, నువ్వు ఎలా నీ ప్రవర్తన అమ్మా చెప్పారు. నీ మాట తీరు, నీ చూపు, నీ ప్రవర్తన, నీ విధానము, నీ ఇతరులతో నీ పరిచర్య, నీ సహవాసము, ఇవన్నీ అన్నమాట ఎలా ఉంటాయి. క్రీస్తుకు ముందు ఎలా ఉండేదానికి, క్రీస్తు తర్వాత నువ్వు ఎలా ఉంటున్నావు అనే విషయం మాట ఇక్కడ చెప్పిపోతా ఉన్నాడు. నీ పాత స్వభావము, నీ కొత్త స్వభావము, నీ ప్రాచీన, నీ నవీన, అవునా? ఆ విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చూద్దాం మాట ఒకసారి. చూద్దాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇక్కడ వచ్చినాము. అడుగుతున్న ప్రశ్న, మీరు అంటే ఎవరు ఇక్కడ? మనము సంఘము, సంఘము. మీరు నిజంగా అంటే క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాటిని వెతకండి అని చెప్తున్నాడు. ఇదే తెలుసా ఈరోజు చాలా అనమాట. మనకు కూడా మనతో మాట్లాడుతున్న దేవుడు వాక్యంగా ఏమన్నాడు? మీరు మనము నిజంగా క్రీస్తుతో కూడా లేపడిన వారమైతే ఏం చేయాలంట? వెతకాలంట. అసలు క్రీస్తు లేపడామా? లేపడితే అది ఎలా లేపడామా? చెప్పాలి. ఎలా లేపడ్డారు? నిజంగా లేపడా? దేని ద్వారా మీకు సూచన ఏంటి? అక్క చెప్పినట్టుగా మనం బాప్తిజం తీసుకున్నాం క్రీస్తు విశ్వాసం నుంచి
దాన్ని బట్టి మనము క్రీస్తుతో కూడా లేపడేవారు. అందుకే అంటున్నాడు పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ, ఎలా ఉందంటే ఇది, మీరు నిజంగా క్రీస్తుతో లేపడిన వారు అయితే, అంటే మీరు నిజంగా రక్షించబడిన వారైతే, మీరు విశ్వాసులు అయితే, మీరు బాప్తిజం పొందిన వారైతే, మీరు సంఘంలో చేర్చబడిన వారైతే అయితే మీరు పైన వాటిని వెతకాలి, భూమి మీద వెతకొద్దు. ఆ మాట అన్నమాట. ఇది వాస్తవానికి ఛాలెంజ్ లాగా అనమాట. నిజంగా మనం ప్రశ్నిస్తాం, మనం లేపడిన వారం అయితే, అవునా కాదా? అవును. అయితే ఎస్, నిజంగా అర్థమా, నువ్వు నిజంగా నికాసైన మనిషి అయితే అర్థమా, ఎస్ అదనమాట. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే ఏం చేయాలంటే పైన విషయాలు ఎతకాలి. పైన అంటే మన సంబంధ విషయాలు ఎతకాలి, దేవుని సంబంధ విషయాలు ఎతకాలి. కాకపోతే ఒక కాద అయితే ఏం చేయాలా, భూమి మీద విషయాలు. భూమి మీద విషయం అంటే చెప్పండి, పర్లేదు. ఆశలు, కుటుంబాలు, మన ఆశలు, దురాశలు, బురదలు అన్నమాట. ఇక బురద, మట్టి, శోకాల మట్టి, ఇవన్నీ అన్నమాట. కానీ ఏఆర్బి, నువ్వు నిజంగా రక్షించబడిన వాడు అయితే పైకి రాదు. నువ్వు కాదా, నువ్వు లోకస్తువా, కింద ఎత్తుకో. ఎక్కడ? కింద ఎత్తుకో. కింద ఈ భూమి మీద, ఈ భూమి మీద ప్రతిదీ కూడా అశాస్త్రమైనది, బయట మాత్రము శాస్త్రమైంది. అంటే సింపుల్ గా మీరు నిజంగా రక్షించబడిన వారైతే శాస్త్రమైన వాటి కోసం మీరు ఎతకండి. ఆకాశం ఉన్నాయి, దేవుని పక్షంగా ఉన్నవి, దేవునికి సంబంధించినవి ఉన్నాయి. కానీ కాదనుకోవడం వల్ల మీరు కింద వెతకండి అని చెప్తా ఉన్నాడు కదా. ఒక మాట చూద్దామా, ఇదే అధ్యాయంలో లేపడి వారు అంటున్నాడు కదా. ఇదే కొలసి 2లో ఒక మాట మీకు అర్థమవుతుంది. 2:12 అవుతుంది. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూసారా, మనం ఎలా లేచామనంట? బాప్తిజం ద్వారా. మన బాప్తిజం పొందడం ద్వారా మనం ఆయనతో పాటు పాతి పెట్టబడి లేచిన వారం ఏమంటాం మనం. అందుకే మనం చెప్తాం కదా, బాప్తిజం ఏం చేస్తాం మనము ఏం చేస్తామా, ముంచేస్తాం కదా. ఈ ముంచడం అనేది తెలుసా, మరణానికి సాదృశ్యం అంట. తిరిగి మనం బయటకు రావడం అనేది నూతన జన్మలాగా, మళ్ళీ జీవానికి సాదృశ్యం, అంటే మళ్ళీ పురోధానికి సంబంధించిన మాట. మరణించి తిరిగి లేచినట్టుగా అని చెప్తాం. అది సాదృశ్యంగా ఉందంట. ప్రభు ఎలాగే సమాజంలో పెట్టబడి తిరిగి లేచాడో, మనం బాప్తిజం ద్వారా మనం నీళ్ళలో ముంచబడి తిరిగి లేచిన వారుగా ఉండ. అదే ఆ మాట చెప్తాం అక్కడ 12 మీరు బాప్తిజమందు ఆయనతో కూడా బాధ పెట్టబడిన వారై ఆయనను మృతులను లేపిన దేవుని ప్రభావం విశ్వాసం ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి. మనం ఇప్పుడు బాధ పెట్టబడి లేచామంట. అంటే అదేవిధంగా ఎట్లా లేచామంటే యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా. యేసుక్రీస్తు రక్షకుడు నా పాపాల కొరకే మరణించాడు, తిరిగి లేచాడని నమ్ముతున్నాను కదా. దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు, బాప్తిజం పొందుతా ఉన్నాను యేసు రక్షకుడిని. అందుని బట్టి మనము బాధ్య పట్టబడి తిరిగి లేస్తున్నామంట, ఆయన బట్టి, ఆయన ద్వారా అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇదే అధ్యాయంలో 20 చూడ మాటలు 20లో కూడా ఉంది అన్నమాట. 2:20లో ఉంది. లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. మీరు క్రీస్తుతో కూడా అనే ఆ మాట మృతి పొందిన వారైతే అనుకుందాం. అక్కడ కట్ చేసుకోండి. నిజంగా అలాంటి వారైతే మీరు ఏం చేయాలంటే ఈ లోకం యొక్క మూల పాఠాల విషయంలో మీరు వాటిని జోలిపోవద్దు. అంటే మీరు నిజంగా మీరు రక్షించబడిన వారైతే, బాప్తిజం పొందిన వారైతే, విశ్వాసులు అయితే, క్రీస్తుతో పాటు మృతి పొంది తిరిగి లేచేవారైతే, బాప్తిజం ద్వారా కొత్తగా జీవించిన వారైతే భూమి మీద ఎత్తకొద్దు. భూమి మీద అంటే మన మూల పాఠాలు అన్నమాట. అంటే మనం ఏవైతే విడిపెట్టి వచ్చామో అవి మళ్ళీ మీరు ముట్టుకోవద్దు, రుచి తాగొద్దు, మొయ్యొద్దు, పూసుకోవద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు బయటకు రావాలి. నిజంగా మన క్రైస్తవం అయితే, నిజ క్రైస్తవం అయితే, నికాసరి క్రైస్తవులు అయితే చూడాల్సింది పైకి పర సంబంధ విషయాల మీద మనసు ఉంచాలి, కానీ కింద మీద కాదు అనే విషయాలు ఇక్కడ పౌలు గారు నొక్కి వక్కాల్సిన విషయాలు ఆ సంఘంతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొలసీలో మళ్ళీ వాళ్ళు రక్షపడే వారికి మళ్ళీ ఎన్నికకి వెళ్ళే వాళ్ళు లోకాలను చూస్తా ఉంటారంట, లోకాశలు చూస్తా ఉన్నారు. అందుకే మళ్ళీ ఆయన పత్రిక రాస్తూ తన సహోదరులతో పంపిస్తా ఉన్నాడు, మీరు మళ్ళీ ఎన్నిక రావద్దు, మూల పాఠాల వైపు చూడొద్దు. ఎంత బాగా వస్తుంది అక్కడ, వాటిని పట్టుకోవద్దు, రుచుడద్దు, ముట్టొద్దు. అది అయిపోయినాయి.
అవి అయిపోయినాయి. మన పాత జీవితము గతించిపోయిందంట. గలతీయులకు రాసిన పౌలు గారు మనం శిలువలో మనం పాటుపడమంట, అంటే శిలువ పెట్టమంట, మనం చనిపోయినామంట. మనం ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం లేకపోవడం, ఇది నూతన జీవితం, ఇది కొత్త జీవితము. ఎట్లా అంటే క్రీస్తే నీ యందు జీవిస్తున్నట్టు జీవించాలంట. గలతీ 2:20 మనం చూస్తాం కదా. ఎట్లా అంటే క్రీస్తే నీ యందు, నా యందు, మన యందు జీవించినట్టుగా జీవించాలంట. ఎందుకు ప్రభు అంటే మీరు సిలువలో క్రీస్తుతో పాటు సిలువ పడ్డారు, మీరు చనిపోయారు. ఎంత మంచి మాట నుండి అర్థం చదవగలవా? నేను అంటే మనము క్రీస్తుతో కూడా నేను కాను, ఈ మాట నాకు బాగా నచ్చింది. నా కారు కనుక స్టిక్కర్ వేసుకున్నాను. అయితే నేను క్రీస్తులా జీవించడానికి కాదు కానీ జీవించాలనే ఆశ, అది ఉత్తర కనీసం నాకు కూర్చుకుంటుందేమో అని నేను ఇంకా స్టిక్కర్ తీసుకున్నాను. గలతీ 2:20 మాట. అది గుర్తురానికి ఏం గుర్తురావాలి సార్? నేననే విజయం, నేను శిలువలో చచ్చిపోయాను, శిలువ పడ్డాను, ఇప్పుడు జీవించేవాడు నేను కాదు. నేను బాప్తిజం పొందాను క్రీస్తులో. ఇక జీవించేవాడు నేను కాదు, విజయ్ కాదు, క్రీస్తే నాలో జీవించినట్టుగా జీవించాలి అనే కమిట్మెంట్ కోసం. అది కష్టమే కాదనలేదు, కానీ ఏదేమైనా చేయాల్సిందే. ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని అది. ఏ రోజు ప్రభు వారికి మరణించారో నువ్వు దాన్ని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు చచ్చిపోయిన లెక్క. మనం బాప్తిజం పొందాం కదా, ఎందుకు పొందాం? ఏ బేసిస్ పొందాం? వేరే గారు ఏంటి ఆధారం ఏంటి? శిలువ కార్యమే. నువ్వు ఎవరు నమ్ముతా ఉన్నావు? యేసు ప్రభు వారినే. ఎందుకు నమ్ముతా ఉన్నావు? ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపాల కొరకు శిలువలో మరణించాడు. అది నా విశ్వాసం. అది నమ్మకుండా బాప్తిజం తీసుకున్నావా, నీ బాప్తిజం అబద్ధం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. యేసు ప్రభు లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మన పాపాలు విమోచించాడే, పాపాల నుంచి కడిగేశాడే. ఆ విషయం నమ్ముతున్నావా? నమ్మినవాడే బాప్తిజం తీసుకుంటాడు. అవి తెలియకుండా బాప్తిజం తీసుకుంటే ఆ బాప్తిజానికి అది వాల్యూ లేదు, అది వాల్యూ కాదు. సో అంటే నేను నమ్ముతున్నాను అర్థమైందంటే నేను చచ్చిపోయాను. ఎక్కడ చచ్చిపోయావు? శిలువలో చచ్చిపోయాను. నమ్మాను కాబట్టి చచ్చిపోయాను. ఇప్పుడు నేను కాదు, క్రీస్తే నాలో జీవించినట్టుగా జీవించలేకపోతే నా విశ్వాసం కాదు, నా క్రైస్తవం కాదని మనకు అర్థం కావాలి. అందుకే పౌలు గారు మళ్ళీ చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు క్రీస్తువు లేపడారు, మీరు చచ్చిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేయాలని లేపడారు కాబట్టి పైన విషయాలు ఎక్కడండి, కింద వద్దు. మీకు వదిలిపెట్టొచ్చారు. మీరు వన్స్ మీరు యేసు ప్రభువుని నమ్మి బాప్తిజం పొందారు, అర్థం కదా, మీ పాత రోత జీవితం చచ్చిపోయింది. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, మీరు యేసు ప్రభువు నిజంగా విశ్వాసం బాప్తిజం పొందినవారైతే మీ పాత రోత జీవితము, పాప జీవితము, లోక జీవితము, భూలోక సంబంధమైన జీవితము చచ్చిపోయింది. అది మళ్ళీ లేవడానికి వీల్లేదు. ఇప్పుడు లేచింది కొత్త జీవితము, నూతన జీవితము, నవీన జీవితము. అట్లా ఉండాలి. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తాను సంఘానికి. ఇంకా కిందికి వెళ్ళి చూస్తే 2వ వచనం నుంచి చదువుతూ ఒకసారి 2:3. వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. మన జీవము క్రీస్తు యందు దాచబడి ఉందంట. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు రోజున? నేనే జీవము, మార్గము, సత్యము అన్నాడు. ఆయన జీవము అన్నాడు. ఆయన జీవాహారము, జీవాధిపతి అంత కదా. మనం చదువుకున్న అపొస్తలుల్లో పేతురు గారు యోహానుతో మాట్లాడుతూ, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, మీరు జీవాధిపతిని చంపారు ఆయన, మీరు నీతిమంతులను చంపారు. జీవానికి అధిపతి ఆయన, ద సోర్స్ ఆఫ్ లైఫ్. అందుకనే యోహాను భక్తుడు రాస్తూ 5వ అధ్యాయంలో 5 అన్నమాట, యేసు ప్రభు విశ్వాసం అంటే మనము మరణాన్ని దాటి జీవంలో ప్రవేశిస్తామంట. హల్లెలూయా. నిత్య జీవాన్ని ప్రసాదించడం యేసు ప్రభు అంట. హల్లెలూయా. అదే అధికారంలో దేవుడు అనుగ్రహించాడంట, తండ్రి అనుగ్రహించాడంట. ఆయన జీవాధిపతి. మన జీవము ఆయన దాచబడి ఉంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూద్దాం, మాట చూద్దాం. ఇక్కడది ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఫిలిప్పు 3వ అధ్యాయము పౌలు పక్కన ఉంటుంది, లెఫ్ట్లో పక్క పేజీ 3:20-22 చదువుతామండి. మన పౌరస్థితి
ఆ. పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఆ. సమస్తమును తనకు లోపరుచుకుని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. స్పష్టంగా ఉందండి ఇక్కడ. మన పౌరస్థితి భూమి మీద కాదంట, ఇక్కడ పరలోకంలో మన పౌరస్థితి. ఆ రోజు రోమా పరిశుద్ధం కోసం అంటే చాలా మంది ఆశపడే వాళ్ళంట, అందరు దొరికేదారు, కొంతమంది దొరికేదంట. నువ్వు రోమ పౌరుడు అంటే అంత గొప్ప అనమాట. ఈ రోజుల్లో ఇంకా మనం చూస్తూ ఉంటాం కదా, అమెరికా వాళ్ళు ఏమంటారు కదా, గ్రీన్ కార్డ్ ఏంటది, మన బంధువులు గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు గొప్ప చెప్పమాట, మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది చెప్పమాట అంటే అదే కదా. గ్రీన్ కార్డ్ వస్తే ఆ ఫ్యామిలీ అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చు, నో రెస్ట్రిక్షన్స్ అన్నమాట. అలా ఉండాలంటే అక్కడ 5 సంవత్సరాలు అక్కడే ఉండాలి, వాళ్ళు నిబంధనలు కలపి అలా. అయితే అమెరికాలో రోమలో కాదు, కానీ మన పరిస్థితి పర సంబంధమైన పరలోక సంబంధం అక్కడ ఉంది. మనం అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అందుకే ఇక్కడ అంటున్నాడు కింద, దాని ద్వారా క్రీస్తునందు మనము అంట ఎలాగంట దీన శరీరం నుంచి మహిమ శరీరంగా మార్చాడంట ఆయన. ఎప్పుడు మహిమ శరీరం సమరూపిగా ఆయన మార్చేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు, ఎప్పుడు ఆయన వచ్చి మన అందరిని తీసుకున్నప్పుడు ఈ దిన శరీరము ఒక రోజున మహిమ శరీరంగా మార్చిపోతాం. హల్లెలూయా. ఇంకా ఎలాగైతే అన్న చెప్పినట్టుగా హెస్కేలు దశలో ఆ లోయలో ఎండిన ఎముకలు లోంచి జీవాన్ని ఇచ్చాడు. ఆయన జీవాన్ని పట్టాడు, జీవింపజేశాడు. ఎండిపోయిన ఎముకలు అతుక్కున్నాయి, మాంసం వచ్చేసి, నరాలు వచ్చేసి, చర్మం వచ్చేసింది, ఊపిరి ఇచ్చేసాడు. అప్పటిదాకా ఊపిరి లేదు, ఎండిపోయినాయి, మాంసం ఉంది, నరాలు ఉన్నాయి, అన్ని వచ్చినాయి, కానీ జీవం లేదు. ఆయన వచ్చి జీవవాయువు ఉన్నప్పుడు జీవం వచ్చింది. ఆ రోజు ఆదాము చేసినప్పుడు కూడా మట్టు చేశాడు, కానీ జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయన మనం చదువుతాం. ఆయన జీవాధిపతి. హల్లెలూయా. సోర్స్ ఆఫ్ లైఫ్, ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ విషయం జ్ఞాపకం తెచ్చుకోవాలి. 5వ వచనం త్వరగా ముగించుకుందాం. 5వ వచనం, ఈ 3వ అధ్యాయంలో మొదటి 11 వచనాలేమో మన పాత స్వభావం, మన పాత లైఫ్ అనమాట, ఓల్డ్ లైఫ్. తర్వాత 12 నుంచి 17 దాకా కొత్త లైఫ్ అనమాట. మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలని చెప్తుంది 2 మాటలు. 1 11 నుంచి ఏమో మనం పాత స్వభావం ఎలా ఉందో చెప్తా ఉన్నాడు, అలా ఉండకూడదుగా. ఇప్పుడు మన కొత్త స్వభావం ఎలా ఉండాలో చెప్తా ఉన్నాం అన్నమాట. చదవమా. భూమి మీద ఉన్నవి అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడంట. చంపివేయడానికి మాట అందరం చేసుకోండి తెలిసిందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటి చంపేయాలంటే, ఏం చంపేయాలంట, లిస్ట్ అంటారు. జాగ్రత్తము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైనటువంటి ధనాపేక్ష. అంటే ఒకటే మాట అన్నమాట. అంటే ధనాపేక్ష చెందడానికి విగ్రహంగా మారిపోయింది జీవితంలో. ధనాన్ని సంపాదించడం లేదు, ఒక విగ్రహం అయిపోయింది, దేవుడు అయిపోయింది. మరి పొద్దున్న లేస్తే డబ్బు 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 ఆశిస్తూ ఉంటారన్నమాట. అంతగా పెరిగిపోయింది అన్నమాట ఆయన జీవితంలో. ఈరోజు మనం కూడా చూస్తున్నాం కదా లోపల చాలా మంది డబ్బు అంటే పిచ్చి, ప్రాణం, చచ్చిపోతారు దానికోసం. చంపేస్తారు, చచ్చిపోతారు. ఎవరు అవడం కాదా? ఎవరు ప్రశ్నలు ఎవరు కదా, ఎవరు అలాంటి మీ పక్కన చుట్టుపక్కల నేను చాలా మంది చూస్తూ ఉంటాను. డబ్బు 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 వడ్డీకి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు వస్తా వడ్డీ ఒకటే, ఇంకా రాలేదు వస్తే అన్నమాట. ఈ నెల వడ్డీ వచ్చిన వడ్డీ వేసే చేతులకి అమ్మయ్య శాంతం పడుకుంటూ ఉంటారు. అలాంటి చాలా మంది చూస్తాం నేను. ధనాపేక్ష, విగ్రహాలైనటువంటి ధనాపేక్ష అంట. ఇవన్నీ చంపాలండి, ఇవన్నీ ఇది పాత జీవితం. ఇది చంపడం అంటే కదా మీకు చంపడం అంటే ఏంటి? ఇంకోటిగా వాడు చంపేవాడిని, వాడికి మన జీవం ఉండకూడదు. ఇక ఒక మొక్కను లేపేసినట్టుగా మనం చూస్తాం కదా, అంతగా వాటిని పెరిగేయండి. మళ్ళీ నువ్వు ఆ మొక్కను పీకేస్తే ఆ చెడు మొక్క ఏదో ఉందనుకున్నాం, ఆ చెడు మొక్కను పీకేస్తే మళ్ళీ పుట్టకూడదు, మళ్ళీ పుట్టకూడదు. మన కొన్ని మొక్కలు ఉంటాయి, పీకుతా ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. వేల సహా పీకాలి, మళ్ళీ మొలవకుండా పెరిగేయాలంట. అంటే ఇలాంటివన్నీ పెరిగేయాలి. ఎందుకంటే మనం జీవిత జీవితం కొత్త జీవితం, పాత జీవితం కాదు. ముందుకెళ్తాం. అవధేయుల మీదికి వచ్చి వేడి వలన, పై వాటి వలన దేవుని ఉగ్రత వస్తుందంట. ఎవరన్నా మనలో ఒక్కరైనా సరే దేవుని ఉగ్రత భరించగలరండి? భరించగలమా దేవుని ఉగ్రత?
దేవుడు ఉగ్రత అంటే మామూలు విషయం కాదు, దాన్ని మనం వర్ణించలేము. ఎగ్జాంపుల్ చెప్తాను. నోవా దినాల్లో ఏం జరిగింది, సుగమ కుమారంలో ఏం జరిగింది, ఇవన్నీ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్స్ అవి. జలప్రళయం వస్తే మొత్తం తుడి చేసిండు. మనం ఎగ్జాంపుల్ ఒకసారి ఇంట్లో చెవులు కొట్టి మన వాటర్ ఏమైతే చెవులని కొట్టుకోవలసిన మనుషులు కొట్టుకుపోయారు వచ్చిన అనేకులు అలా ఉంటారు కదా. సుగమ కుమార పట్టణం విశ్రాంతి జీవిస్తా ఉంటే అగ్నిగా చూపించి మార్చిపోయాడు. నేల మొలకలు కూడా మనం అంత మాడిపోయిందంట. దేవుడి ఉగ్రత గురించి కొన్ని శాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో, అవి శాంపుల్సే. జాగ్రత్త. పైవాటి మన జీవితంలో ఉంటే అలా దేవుడి ఉగ్రత మన మీదకి వస్తుందంట. ముందుకెళ్ళాలి. పూర్వము వారి మధ్య నివసించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటున్నారు. అప్పుడు నడుచుకున్నారు మీరు పూర్వమా. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నింటిని విసర్జించుడి. హల్లెలూయా. విసర్జించడం వల్ల లైన్ చేసుకోండి. విసర్జించడం తెలుసా మీకు? విడిచిపెట్టడం ఎంత పెద్ద మాట సార్ ఇది. పూర్వం అయితే ఉన్నారు కానీ వాటి మంచి ఉన్నారు కానీ ఇప్పుడైంది బాప్తిజం పొందారు కదా, క్రైస్తవురాలు నువ్వు, విశ్వాసురాలువి, యేసు ప్రభువుని ధరించుకున్న దానివి నువ్వు, సంఘంలో తెచ్చబడ్డావు. సంఘము క్రీస్తుది, దానికి శిరస్సు ప్రభువారు. నువ్వు ఎక్కడ చేర్చబడ్డావంట? సంఘం అంటే శరీరం చేర్చబడ్డావు. ఆ శరీరం క్రీస్తుది. ఒక చెయ్యిగా, ఒక కాలుగా, ఒక ముగ్గుగా, ఒక కన్నుగా నువ్వు చేర్చబడ్డావంట. ఎంత గొప్ప భాగ్యం అది. క్రీస్తు సంఘంలో చేర్చబడ్డావు నువ్వు. ఇప్పుడైతే ఎలా ఉండొచ్చు? ఇవన్నీ మానేయాల, విసర్జించాల. మనం మాట్లాడుతూ ఉంటాం దూషణ, కోపము, బూతులు, ఇన్ని అందరూ మాట్లాడతారు. క్రైస్తవులు ఎక్కువ బూతులు వచ్చంట మిగతాలకంటే. జనం చూస్తున్నారు బయట. ఆగ్రహము, కోపము కోపడండి కానీ ఏమన్నాడు? పాపం చేయండి అన్నాడు. ఈ కోపము సాయంకాలానికి సూర్యుడు అస్తమించు లోపే పోవాలంట. మన పాపం పోతుంది, పోదు, వారమైనా పోదు. ఇది మన క్రైస్తవులు ఇప్పుడైతే అంటాడు. ఇప్పుడైతే మనం నష్టపడవాలి కాబట్టి ఇవి ఉండకూడదు, విసర్జించాలంట. విసర్జన ఫస్ట్ మల విసర్జన వచ్చిందంట. ఏంటది? మల విసర్జన. మనందరం కూడా యూనిట్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ శరీరంలో పనికిరానివన్నీ తీసేయబడ్డాయి. అవి మళ్ళీ ఎన్నిక రావుగా, అవి వదిలేయబడ్డాయి. అవి మనిషి కాదని విసర్జించాము. ఇగో ఇవి కూడా అలాంటివి, మలం లాంటివి. ఏవి? ఈ కోపము, ఆగ్రహము, ఇవన్నీగా ఈ బూతులు, కామాతులు, అపవిత్రత, ఇవన్నీ కూడా మనము విసర్జించాలి. చాలా మంది ఇంకా అట్లే ఉన్నాయి, విసర్జించలేదు. ఇప్పుడు క్యాన్సర్ పుండు ఉంది కడుపులో, ఉంచుకున్నాం అట్లే. ఏమంటే ఉంచుకుంటాం, ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. ఒక లివర్కో, ఒక స్టమక్కో, దేనికోటి అదైతే అది ఏమైతే ఎక్స్పాండ్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అదేమవుతుంది సార్, అది కూడా కాదు, పక్క వాడిని కూడా కాల్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ మనందరికీ ఆపిల్ కాయ, సీతాఫలకాయ బాగా ఇష్టం కదా. 100 సీతాఫలకాయలు ఒక బొట్లో పోసాము, అందులో ఒకటి కుళ్ళిపోయింది, మధ్య దగ్గర ఉందని ఒకటి కుళ్ళిపోయింది సీతాఫలకాయ. ఏమవుతుంది? ఆ దానికాయో, ఆ సీతాఫలకాయో, యాపిల్ అన్ని ఎక్స్పాండ్ అయ్యి ఒక రోజున అన్ని పోతాయి. అన్ని క్యాన్సర్ అంటే అవయం పోతాయి, పక్కన అవయం పోతాయి. ఒకరోజు డెత్ అయిపోతాం, అన్ని పోతాయి, అన్ని పోతాయి. మరి ఎలా ఉంచుకుంటాం ఈ మలాన్ని? ఇవన్నీ ఇప్పుడు ఈ కోపం, ఈ ఆగ్రహం, ఇవన్నీ కూడా అలాంటివే. మన జీవితంలో క్యాన్సర్ లాంటివే. అవి అలాగే ఉంచుకుంటే, మనం మర్చిపోయి ఉంచుకుంటే అది చిన్న చిన్నగా మనం తినేస్తుంది, మన జీవితాన్ని తినేస్తుంది, అన్నిటిని తినేస్తుంది. ఒక రోజున మనకి నిత్య జీవనం కూడా మనకి కాల్చివేస్తుంది. కాబట్టి పౌలు గారి మీద రాస్తూ వాటిని విసర్జించండి. 9వ వచనం త్వరగా. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏదైనా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని కోరిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అబద్ధం ఆడొద్దంట. అబద్ధం ఆడకూడదు, ఒకరితో కూడా అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అంటే కదా వదిలేసుకోవడం అనమాట. ప్రత్యేక డివోర్స్ లాగా. డివోర్స్ తెలుసు కదా, విడాకులు ఇచ్చేసేదంట. వదిలేయండి, విడిచిపెట్టేసేయండి వాటిని. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి కోరిక చొప్పున నూతన
ఎవరైనా ఎవరి పోలిక? యేసు, యేసు. సృష్టికర్త పోలిక చొప్పున జీవించండి, క్రీస్తులా జీవించండి, కొత్తగా ధరించుకున్న ఆయన్ని. ఇప్పుడు మీరు ధరించుకోవాల్సినటువంటి వస్త్రము క్రీస్తుది, నవీన స్వభావాన్ని, ఆయనలా జీవించడం చెప్తా ఉంది ఇక్కడ. ముందుకెళ్దాం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటయని, సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశీయని, సిథియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఏ భేదము లేదంట. వాడు వీళ్ళని ఏం లేదు ఇక్కడ. అందరూ ఏదైతే క్రీస్తు సర్వంలో అందరిలో ఉన్నవాడే ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా అవన్నీ మానేయండి. ఈ 11 వచనాలన్నీ కూడా ఏంటంటే మన పాత స్వభావాన్ని గుర్తు చేస్తా ఉన్నాయి. మునుపు అలా ఉన్నాను కానీ ఇప్పుడైతే అలా ఉండడానికి వీల్లేదు. విసర్జించండి, వదిలేయండి, పరిత్యజించండి, కాల్చివేయండి, చంపివేయండి అని అంటున్నాడు ఇక్కడ. 12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను వీలైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది కొత్త స్వభావం అన్నాడు. పాత స్వభావం గురించి ఏమన్నాడు? కొత్త వచ్చినాక ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటారంట. మనం ఎవరు? దేవుని చేత ఏర్పరచబడ్డ వారు. అందుకే పేతురు గారు రాస్తూ రాజులైన యాదవ సమూహము దేవుడు సత్యమైన ప్రజల్లోని, అవునా, అలాంటి ప్రజలు ఉన్నాం మనం. దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు రక్షించుకున్నాడు మనల్ని. ఈరోజు నా రక్షణ ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చిండు. నన్ను రక్షించగలవా? ఇన్ని రక్షించగలనా? నువ్వు నా పాపాలు తీసేయగలవా? నీ పాపాలు తీసేయగలవు? ఎవరు రక్షించలేదు, నిన్ను రక్షించేవాడు ఆయన అన్నమాట. అంటే మనము ఏర్పరచిన వారము, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టుగా ఉండాలంట. మన మాదిరి ఇది. పరిశుద్ధుల్లా జీవించాలా, పిలవడి వాళ్ళ జీవించాలా, ఏర్పడబడి వాళ్ళ జీవించాలా, దేవుని పిల్లలాగా జీవించాలి. మరి జీవించాలంటే ఏం చేయాలా? జాలిగా మనసు ఉండాలి. అప్పుడు ఆగ్రహము, కోపం ఉంది. అప్పుడేమి పాత జీవితంలో ఆగ్రహము, కోపము, ఇంకేంటి? దుష్టత్వము, అపవిత్రత, కామాతురత, ఘనాపేక్ష, దూషణ, భూత మాటలు ఉన్నాయి. ఇప్పుడు జాలిగా మనసు ఉండాలంట, దయాళుత్వం ఉండాలంట, వినయం ఉండాలంట, సాత్వికం ఉండాలంట, దీర్ఘశాంతం ఉండాలంట. ఇవి ధరించుకోవాలంట. కొత్త వస్త్రాలు ఇవి. హల్లెలూయా. పాత వస్త్రాలు మిగిలిపోయింది, చింపేసి పడేసి కొత్త వేసుకోండి. కొత్త వస్త్రాలు వేస్తా సాత్వికము, వినయము, దయ, కనికరము, ప్రేమ, సంతోషము, సమాధానము. ఇవి క్రైస్తవులు వేసుకోవాల్సింది. నీకు నాకు కూడా జీవితంలో ఒక మనిషి ఒక మాట అంటే మనం ఓర్చుకోలేము. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనం ఇప్పుడైతే క్రైస్తవులు ఉండి, ఇప్పుడైతే రక్షించబడిన వారు ఉండి, ఇప్పుడు కూడా ఒక మాట అంటే పడవను. ఇక దిశాంతం ఉంది, ఎక్కడ ఊపుకుంది? పౌలు గారు అంటున్నాడు రాస్తూ, శక్యమైతే సమస్త ప్రజలతో నువ్వు సహనంగా సమాధానంగా చెప్తుంటాయి. ఇక మాట పిలుపులు రాస్తుంది పక్కన మాట, పక్కన పిలుపు 4 మాట 4-5 మరలా చెప్తున్నా, ఆనందించండి. చూడండి మాట, మీ సహనాన్ని సహజులకు తెలియజేయండి. అంటే అర్థమైంది, నీ క్లోజ్ చేస్తున్నా, అయిపోయింది, క్లోజ్కి వచ్చేసాము. ఈ మాట అర్థం చెప్పండి, క్లోజ్ చేసుకున్నాం. ఏది? మీ సహనాన్ని సహజులకి తెలియజేయండి అన్నాడు. అంటే మనం సహనం కలిగి జీవించాలి. నీతో నాకు అర్థం కావాలి. మమ్మల్ని స్థానం ఎక్కడ వచ్చిందా నీకు అడగాలి, అది అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చెప్పాలంటే చివరికి దేవర్ అని చెప్పి యేసుప్రభు వాళ్ళు వచ్చి చెప్పాలి. హల్లెలూయా. అక్కడ నీకు పంచనం ఎక్కడ ఇంతకుముందు లేదుగా. అవును, వాసే చెల్లి నువ్వు గమనించిన కరెక్టే. ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. నువ్వు ఏం కూడా వచ్చింది, ప్రభు కూడా వచ్చింది. ఈ దీర్ఘశాంతము, ఈ వినయము, ఈ సాత్వికము, ఈ మంచితనము, ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ప్రభు నుండి వచ్చినాయి. అప్పుడు లేవు. అప్పుడు నేను లోకంలో ఉన్నాను, ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను. అప్పుడు అనుకున్నాను, ఇప్పుడున్నాను. ఆ తడ కనపడాలి మనకి. ఆ తడ లేకుండా మనం ఏమంటాం? మన విశ్వాసం అనొచ్చా? మన అశ్వరం అనొచ్చా? మనం ఆలోచించాలి. దీనికి పెద్ద లాజిక్ అవసరం లేదు. ముందుకెళ్ళాలి. ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకునే ఎడల
ఒకరినొకడు సహించుచు ఉమ్. ఒకరినొకడు క్షమించుడి. క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. క్షమాపణగా ఉండాలంటే మన జీవితంలో సహించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. క్షమించడం కూడా ప్రభువే మాదిరి, సహనానికి ప్రభువే మాదిరి, దయకి ప్రభువే మాదిరి, దీర్ఘశాంత ప్రభువే మాదిరి, అన్నిటికీ ఒకటే మోడల్. ఈ బైబుల్లో మీరు ఏదైనా చూపించి అన్న దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను డైరెక్ట్ చెప్పాల్సిన మాట యేసు ప్రభు వారని చెప్పాలి. తడుముకోకుండా చెప్పాల్సిన మాట రోజు కదండి. ఆయన ఇక్కడ ఎలాగ ప్రభువును క్షమించాడు శిలువలో అలాగ మనము క్షమించుకోవాలంట. వీటన్నింటిపైన ఉమ్. పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనిడి. ప్రేమను ధరించుకోవాలంట. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఉమ్. మీ హృదయములో ఏడుచుండినీయుడి. సమాధానం మన హృదయాలు వేయాలంట. ఇందువరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి ఆ. మరియు కృతజ్ఞులైనడి. ఒక్క శరీరం అంటే ఏంటిది? ఏంటది? ప్రభువు మేము ఏకమైనది. ఇంకా ఒక్క శరీరం అంటే సంఘము. ఏంటది? సంఘంగా చెత్తబడ్డాం మనందరూ. ఒక్క శరీరం అంటే సంఘము. మనందరం సంఘంగా చెత్తబడ్డాం అన్నమాట. సంగీతములతోనూ ఉమ్. కీర్తనలతోనూ ఉమ్. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు సహితముగా మీ హృదయములో దేవుని గూర్చి ధ్యానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపని. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించుకొని వాక్యాన్ని నింపుకోండి, రుచి చెప్పుకోండి, గతించుకోండి. సంఘం ఇవన్నీ ఉంటాయంట. మనం గతిస్తే మనం వారు ఎరుగు మనం అదే గతినట్టుకో వారం దాకా మనకి అదే ఉంచుకుంటాం కదా. లేదు గతింపు ఉంటుంది, సంఘంలో ఉంటుందంట. ఉంటుందా? గతి ఉంటుందన్నా బోధ ఉంటుంది, గతింపు ఉంటుంది. కీర్తనలతోనూ పాటలతోనూ పద్యముతో గతించుకోవాలంట. ఎందుకంటే మనం నెలలో చూస్తూ ఉంటాం అయ్యగారు మనం బాధపడతాం జనులు కదా. ఇంకా బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గూర్చి ధ్యానం చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియుడి. ఈ వాక్యము తర్వాత మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. రాకుండా ఈ 10 వర్షాల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ చేయుడి ధరించుకుని డీడీ ఉందా అది అంతరం చేసేయండి. కృతజ్ఞత ఉండండి, విసర్జించండి, ధరించుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ఆయన పేరు చేయుడి, క్షమించుడి, నివసింపుడి. వాక్యాన్ని వాక్యాన్ని సమృద్ధి నివసింపనియండి. నివసింపడి అంటే వాక్యానికి స్థలమేయండి, స్థానమేయండి, నింపుకోండి. ఇవన్నీ డీడీ చేయండి, ఆచరించండి. చాలా విషయాలు ఉన్నాయి. గద్దించండి, క్షమించండి, చెప్పుకోండి, ప్రేమించుకోండి, ప్రేమను ధరించుకోండి, కృతజ్ఞులై ఉండాలి. ప్రతి విషయంలో మీరు ఏమి చేసినా సరే తండ్రి అయిన దేవునికి మహిమొచ్చులాగా క్రీస్తు నామములో చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. మీరు ఏమైనా చేయండి, మాట చేస్తున్నారా, క్రియ చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా చేయండి, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో చేయండి. అంటే ఆయనకు తగినట్టుగా చేయండి, ఆయన దీవించులాగా మహిమొచ్చులాగా చేయండి. కానీ మీ మహిమ కొరకు ఇంకేదాని కోసం చేయకండి. ఏమి చేసినా సరే అన్ని విషయాల్లో దేవునికి మహిమొచ్చులాగా, తండ్రికి మహిమొచ్చులాగా క్రీస్తు పేరట చేయండి. ఎన్ని మాట్లాడండి ఈ వచ్చిన ఈ అధ్యాయంలో 12 నుంచి 17 దాకా చేయండి, 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 నింపుకోండి, మాదిరిగా ఉండండి, ధరించుకోండి, విసర్జించండి, మానేయండి, చంపేయండి అంటున్నాడు. పాతాన్ని చంపేయండి, కొత్తవి ధరించుకోండి. ఇదే క్రైస్తవ జీవితం. ఈ మార్పు మనలో లేకుండా మనం క్రైస్తవం చేస్తాం అనుకుంటే మనం మోసపోతాము. క్లోజ్ చేస్తున్నాం. ఈ మార్పు క్రీస్తు ముందు క్రీస్తు తర్వాత నా జీవితంలో మార్పు లేదనుకోండి, పుష్ప గారు, నేను సంథింగ్ డూయింగ్ రాంగ్, నేనే తప్పు చేస్తున్నాను, నా విశ్వాసంలో రాంగ్ ఉంది, నా మాట మారలేదా? క్రీస్తు ముందుకునే ఉంది, క్రీస్తు తర్వాతనే ఉంది. మాట అంటే ఇది కాదు. ఇతరులు ఎలా మాట్లాడుతా ఉన్నాను, సంఘం ఎలా మాట్లాడుతాను, కుటుంబం ఎలా మాట్లాడుతాను, సమాజం ఎలా మాట్లాడుతాను, నా మాట తీరు మార్పు వచ్చింది. ఇంతకుముందు అడ్డగొరగా మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడలేదు, ఆలోచించి మాట్లాడతాను, మాట్లాడి నిదానిస్తా ఉన్నాను, ఆలోచిస్తా ఉన్నాను. మాటలు కొద్దిగా వచ్చినాయి, తగ్గినాయి. ఇప్పుడు ఎందుకు తగ్గినాయి అంటే యేసుక్రీస్తు నామములో రక్షించబడ్డాను.
ఇప్పుడు జీవించమని నేను కాదు, క్రీస్తే నాకు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే కొద్ది మార్పు వచ్చింది. కొద్ది మార్పే వచ్చిందా లేదా? వచ్చింది, స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే దేవునికి స్తోత్రం, నువ్వు విశ్వాసరాలే. అది నీకు కనిపించాలి, నీకు కనిపించాలి, నీ వాళ్ళకి కనిపించాలి, నీ పక్కన కనిపించాలి, నీలో మార్పు స్టార్ట్ అయిందని. నేను 100% పర్ఫెక్ట్ కాదు, ఒప్పుకున్నాం. ఎస్, ఎవరు ఏ ఒక్కరు కూడా లేరు. కానీ క్రీస్తు విశ్వాసించిన వాడుగా కొద్ది మార్పును చూపించలేకపోతే, క్రీస్తు ధరించిన వాడుగా నువ్వు కొద్దిగా ఈ లోకాన్ని వేరుగా చూపించలేకపోతే సంథింగ్ రాంగ్. నీ విశ్వాసంలో తేడా ఉంది, నువ్వు సరిగా అర్థం చేసుకున్నాయి. నువ్వు వాక్యం తెలిపడలేదు, యేసుప్రభు మీద విశ్వాసం ఉంచలేదు, రక్షకుడు విశ్వాసం ఉంచలేదు. యేసుప్రభు కలవలసిన నీ కొరకు జీవించాడని, మరణించాడని నువ్వు నమ్మలేదు. అందుకే మార్పు నీలో మొదలవ్వలేదు. మార్పు మొదలైందా? దేవునికి వేసుకోవటం, అది ఆయన చేస్తాడు కార్యం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు క్రీస్తున్న వారంగా, నూతన పరచబడిన వారిగా, నవీన స్వభావం ధరించుకున్న వారిగా, నవీన స్వభావాన్ని మనం కలిగి జీవించాలి. క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తే మాదిరిలాగా జీవించలాగా ప్రభువును పెట్టుకుందాం. ప్రభు అందరికీ సహాయం చేయను కాక. ఆమేన్. ఇచ్చిన మాట దేవుడు దీవించును కాక.